హలో లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐలైనర్ ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అంటే లైక్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కంగారుగా ఎలా పడితే అలా పెడితే అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఈజీ వేస్ కూడా మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అందరు నా వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో లేడీస్, మీకు యూజ్ అయ్యే ఎన్నో విషయాలను నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి హుడా బ్యూటీ స్కెచ్ అండి, ఐలైనర్ది. స్టార్టర్స్కి ఇది ప్రిఫర్ చేయండి. అండ్ ఇది వచ్చి బేసిక్ అనమాట. బేసిక్ ఎలా పెట్టుకుంటారో అది చూపిస్తున్నాను స్కెచ్ తోటి. సో ఫస్ట్ ఏంటంటే మన ఐ ఉంటుంది కదా కింద సైడ్, సో దానికి ప్యారలల్గా ఇట్లా పైకి ఒక సన్నటి లైన్ అనేది ఇలా గీసుకోవాలండి. సో దాని నుంచి మనము ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంత బ్రాడ్గా కావాలంటే అంత బ్రాడ్గా కూడా వేసుకోవచ్చండి. చూసారా, పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ అండి, సో స్ప్రెడ్ కూడా అవ్వదు. సో ఈజీగా వేసుకోవచ్చు. సో స్టార్టర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చి బేసిక్ అండి. సో అంటే బేసిక్గా ఎలా వేసుకుంటారు అందరూ అనేది చూపిస్తున్నాను, దేని హెల్ప్ లేకుండా. సో ఇలా ఇబ్బంది అంటే కొంతమందికి ఇలా వేసుకోవటం కూడా రాదు కదా. సో అలా వేసుకోవటం రాని వాళ్ళకి ఈజీ వే ఇంకా చూపిస్తాను. ఇప్పుడు కాజల్ కూడా పెట్టుకొని చూపిస్తానండి, కంప్లీట్గా ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు టూ ఐస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి. ఇప్పుడు టూ ఐస్కి కంప్లీట్గా వేసుకున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక ఈజీ వే చూపిస్తాను. సో ఈ ఈజీ వేకి మీకు ఏంటంటే ప్లాస్టర్ కావాలి. ప్లాస్టర్ తోటి ఇంతకుముందు ఒక లైన్ అనేది వేసుకోమని చెప్పాను చూడండి, అలా అలా ప్లాస్టర్ అనేది అంటించాలి దానికి. అండ్ కొంతమంది కంఫర్ట్ ఉంటే ఒక ప్లాస్టర్తో కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా నాకు ఇబ్బందిగా ఒక ప్లాస్టర్తో కూడా రాదు అనుకుంటే పైన ఇంకొక ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు అండి. అండ్ అంటే పర్ఫెక్ట్ షేప్ రావటానికి. ఇలా టూ సైడ్స్ ప్లాస్టర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను కాజల్ యూజ్ చేస్తున్నాను. సో కాజల్తో ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్లాస్టర్ రిమూవ్ చేస్తున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా బాగా నీట్గా వచ్చింది. సో ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా మీరు తర్వాత కొంచెం గ్యాప్స్ అనేటివి ఫిల్ చేసుకోండి, సరిపోతుంది.
ఇప్పుడు ఇది నీట్గా రఫ్ చేసుకొని మళ్ళీ ఇంకోలాగా ఎలా పెట్టుకోవచ్చో, అండ్ ఇప్పుడు వచ్చి లిక్విడ్ ఉంటుంది కదా ఐలైనర్, సో దాంతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. సో కంప్లీట్గా క్లీన్ అయింది. సో ఇప్పుడు లిక్విడ్ తోటి వేసుకోవడానికి కూడా మనము ప్లాస్టర్స్ యూజ్ చేద్దాము. లిక్విడ్ ఏంటంటే పెట్టాక త్వరగా ఆరదండి, సో కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు ప్లాస్టర్స్ అనేది మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి పైకి అంటుకోదనమాట. అది ఆరేంత వరకు మనకు అలా ప్లాస్టర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆరాక తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదనుకోండి పైన ఈజీగా మనము పొరపాటున కన్ను రెప్ప కొట్టినా కూడా పైన అంటుతుంది. వేసుకోవటం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ప్లాస్టర్ అనేది తీసి చూపిస్తానండి. యాక్చువల్గా మీరైతే ఆరాక పూర్తిగా ఆరాకనే తీయండి. నేనేంటంటే మీకు చూపించడానికి వేసుకుంటున్నాను కాబట్టి ఆరకపోయినా తీసాను. సో ఆరాక తీస్తే ఏంటంటే మనకు ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి కూడా ఐలైనర్ లిక్విడ్తోనే చూపిస్తానండి. సో దానికి మనకు కావాల్సింది ఐలైనర్ అండ్ ఒక సైడ్ పిన్, హెయిర్ పిన్ ఉంటుంది కదా, సో ఆ రెండు కావాలి. ఈ హెయిర్ పిన్లో షేప్ అనేది ఉంది చూసారా, సో అది మనం యూజ్ చేయబోతున్నాము. ఐలైనర్ తీసుకొని ఆ షేప్ ఉంది కదా ఆ పిన్ పైన మనం ఇలా ఐలైనర్ అనేది అప్లై చేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఆ పిన్ తీసుకొని ఇలా మనము ఐ దగ్గర ఒక షేప్ అనేది రావటానికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర కరెక్ట్ పిన్ కూడా లేదండి, ఇంకా మంచి పిన్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే ఇంకా బాగా వస్తుంది. మీకైతే చూపించడానికైతే ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను.
చూసారు కదా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు అండి ఐలైనర్. ఇంకా ఇలాంటివి ఎన్నో ఈజీ వేస్ ఐలైనరే అని కాదు, ఇంకా వేరే కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీగా ఐలైనర్ పెట్టుకోవచ్చో, అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.